మన జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన అరుదైన వస్తువులను ఇంగ్లాండ్లో వేలం వేస్తున్నారు. మహారాష్ట్ర ఇరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గాంధీజీ చెరకాతో నూలు వడికారు. అప్పట్లో సాంప్రదాయ మగ్గాలు చాలా పెద్దవిగా ఉండేవి. నూలు బట్టలను స్వయంగా తానే నేసే ఉద్దేశంతో ఈ పోర్టబుల్ స్పిన్నింగ్ వీల్ ను తయారు చేయించారు గాంధీజీ. స్వదేశీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో నూలు వస్తువులనే వేసుకోవాలని చాటుతూ మహాత్ముడు జైల్లోనూ ఈ చరకాను వినియోగించారు. నిరంతరం దీనిపై పనిచేశారు. ఇండియాలో విద్య పరిశ్రమల అభివృద్ధికి కృషి చేసిన అమెరికా అధికారి పఫర్ కు బహుమతిగా ఈ చరకాను ఇచ్చారు గాంధీజీ. జైల్లో ఉన్నప్పుడు గాంధీ ఈ రాట్నంపైనే ఎక్కువ సమయం గడిపేవారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చరకా విలువను 60 లక్షలుగా నిర్ణయించింది బ్రిటన్కు చెందిన ముల్లాక్స్ యాక్షన్ సంస్థ. ఈ రాట్నంతో పాటు 60 రకాల అరుదైన డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోటోలను కూడా వేలానికి పెట్టింది. గాంధీజీ యవ్వనంలో ఉన్న ఫోటో, గాంధీజీ రాట్నం వడుకుతున్న ఫోటో, గాంధీజీ సూపర్ మ్యాన్ కాయిన్, గాంధీ హత్య, ఆనాటి పేపర్లలో ఆ వార్త, ఆనాటి పోస్ట్ కార్డ్స్, అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్స్ అన్నీ కలిపి నవంబర్ 5వ తేదీన వేలానికి పెట్టింది ఆక్షన్ హౌస్. రెండు 200 ఏళ్ల బానిసత్వం నుంచి భారత్కు విముక్తి కలిగించిన అహింసామూర్తికి గుండెల్లో గూడులు కట్టి చూసుకుంటోంది మన ప్రభుత్వం. పిస్టల్ గుళ్లకు మరణించిన గాంధీని అత్యంత దారుణంగా కోల్పోయాం. నేడు ఆయన అపురూపంగా చూసుకున్న జ్ఞాపకాలను కూడా మనం మిస్ అవుతున్నాం. వేలానికి పెట్టిన వస్తువులన్నీ ఒక్కటి మిస్ కాకుండా మన దేశానికి ప్రభుత్వం తెప్పించినట్టయితే కొంతవరకైనా ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం.